గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్ లో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెక్కింది. అమరుడు ఈశ్వరాచారి వర్ధంతి సందర్భంగా నేతలు ఘనంగా నివాళులర్పించారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ప్రాంతంలో ప్రధాన చర్చనీయాంశంగా మార్చారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం సంఘాలు, ఉద్యమకారులందరూ శాంతియుతంగా ఐక్య పోరాటం కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తమవుతోంది. अमर रहे ईश्वरचारी, अमर रहे, अमर रहे, अमर रहे ईश्वरचारी, अमर रहे, अमर रहे. నమస్తే. ఇవాళ ఈశ్వరచారి ఏదైతే తన ప్రాణాన్ని బలిదానం చేసిండో బీసీల కోసం చాలా బాధాకర విషయం. దయచేసి బీసీలు ఎవరు కూడా బలిదానం చేయకుండా అవసరమైతే పోరాటం చేద్దాం. ఎవరైతే ఈశ్వరచారి 2 కోట్ల బీసీ కుటుంబాల కోసం ఇలా తను బలిదానం చేసుకుంటూ చాలా బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వెంటనే నెరవేర్చాలి. వాళ్ళు ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు తెలంగాణలో బిల్లును అమలు చేసి ఏదైతే పార్లమెంట్ లో దాన్ని డిస్కషన్ చేయకుండా దాన్ని నోటిఫికేషన్ పంపించకుండా డైరెక్ట్ రాష్ట్రపతికి ఇచ్చారు. ఇంకోటి చెప్తున్నాం, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ కి బీసీలకు న్యాయం చేయాలని. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు నిలవలేరు. పార్లమెంట్ లో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలో ఏ విధంగా మోసం చేస్తుందో. ఏవైతే కామన్ డిక్లరేషన్ లో 21 అమరుడు బీసీ రిజర్వేషన్ల కొరకు బీసీ హక్కులు రావడం లేదని చెప్పేసి తన ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సాయి ఈశ్వరచారికి జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక తరఫున నివాళులర్పించడం జరిగింది. ఈ ఆత్మ బలిదానంతో అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువింపగలిగి అతి తొందరలో బీసీ బిడ్డలందరినీ కాపాడాలంటే అతి తొందరలోనే బీసీ రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రాసెస్ ను తొందరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకుంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాష్ట్రం మొత్తం కూడా బీసీలు స్తంభించే రోజు వస్తుంది. కాబట్టి అతి తొందరలోనే ఆలోచించి బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.